నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. టాటా మోటార్స్ ఇంకా టీవీ9 నెట్వర్క్ చేసే అద్భుతమైన క్యాంపెయిన్ ట్రక్కింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ సేఫర్ ఆల్వేస్ మాస్టర్ క్లాస్ ఇది. పదండి, ఈ రోజు మనం మాట్లాడదాం కొత్త విషయాలను. ఎలాంటివంటే ట్రక్ సారథి బాధ్యత, ట్రక్స్ లో సేఫ్టీ ఫీచర్ల ఉపయోగం, సేఫ్ డ్రైవింగ్ చేస్తూ ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచడం, ఇంకా ఎమర్జెన్సీ రెస్పాన్స్ గురించి. పదండి, మనం మాస్టర్ క్లాస్ లో ముందుకు వెళ్దాం. అన్నిటికంటే ముందు ఒక మంచి ట్రక్ సారథి బాధ్యత గురించి మాట్లాడదాం. రండి తెలుసుకుందాం. ఈ రోజు మనం మాట్లాడదాం కొత్త విషయాలను. ట్రిప్ మొదలు పెట్టే ముందు ట్రక్ సారథికి ఎలాంటి బాధ్యత ఉండాలో చూద్దాం. ట్రిప్ ని మొదలు పెట్టే ముందు మీ ట్రక్ ని పూర్తిగా గమనించండి. అంతేకాదు, ట్రక్ లో బ్రేక్స్, లైట్స్, ఇంజన్ ఆయిల్ విషయంలో ఇవన్నీ ఎలా ఉన్నాయో నిశ్చితంగా చెక్ చేసుకోవాలి. అంతేకాదు, ట్రిప్ కంటే ముందు టైర్లో గాలి ఖచ్చితంగా చెక్ చేయండి. ట్రిప్ కంటే ముందు మీ నిద్ర సరిగ్గా ఉండాలని గుర్తుంచుకోండి. ప్రయాణం మొదలు పెట్టే ముందు మార్గం ఎలాంటిదో ఖచ్చితంగా చూసుకోండి. అంతేకాదు, ఈ విషయాలే కాకుండా అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ముందే మీ దగ్గర తప్పకుండా ఉంచుకోండి. వీటిలో లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రం, పియూసీ, మిగిలిన అన్ని పర్మిట్స్ పెట్టుకోండి. అంతేకాదు, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కాకుండా మీ లోడ్లో ఉన్న సామాన్లకి సంబంధించి ప్రభుత్వ పత్రాలు అంటే ఇన్వాయిస్, ఈ బిల్స్, వెయిట్ రిసిప్ట్స్, ఇంకా డెలివరీ రిసిప్ట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ విషయాలే కాకుండా పదండి మాస్టర్ క్లాస్ లో ముందుకెళ్ళి తెలుసుకుందాం ట్రిప్ కి సంబంధించి ట్రక్ సారథికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో. అంతేకాదు, రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ కోసం స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఇంకా రోడ్ సైన్స్ మీద దృష్టి పెట్టండి. అలాగే దేశం మొత్తం ఎలాంటి రోడ్స్ ఉన్నా ఎక్కడ ట్రక్ ఎంట్రీకి పర్మిట్ లేదో ఖచ్చితంగా చూసుకోండి. అలాంటి రూట్స్ లోకి వెళ్ళకండి. అప్పుడు మీ ట్రక్ యొక్క సేఫ్టీ జాగ్రత్తగా ఉంటుంది. అలాగే చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల పడే చలాన్ల నుంచి దూరంగా ఉంటారు. కంపెనీ ప్రోటోకాల్ ప్రకారం స్పెసిఫిక్ రూట్ షెడ్యూల్ పాటించండి. డిస్పాచ్ తో పాటు వేగాన్ని అనుసరించండి. ఇంకా కార్గో రక్షణతో నిరంతరం రక్షణ పొందండి. ఒక అంచనా ప్రకారం 3 గంటల డ్రైవింగ్ తర్వాత 15 నిమిషాల బ్రేక్ తీసుకోవడం చాలా మంచిది. ట్రిప్ మధ్యలో అలసిపోయి నిద్ర వస్తే ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో 10 నుంచి 45 నిమిషాల వరకు పవర్ నాప్ తీసుకోండి. నీళ్లు తాగి స్నాక్స్ తీసుకొని తర్వాత మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ విషయాలే కాకుండా కొన్ని బేసిక్ మాటలున్నాయి, ఎప్పుడూ మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సింది. డ్రైవింగ్ చేసే టైంలో మొబైల్ ఫోన్ని అస్సలు వాడకండి. హైవేలో రోడ్డు మధ్యలో ట్రక్ ఎప్పుడూ ఆపకండి. ఎప్పుడూ నిర్ధారించిన లైన్లో ట్రక్ నడపండి లేదా ఆపండి. ఒకవేళ ఏదైనా కారణంతో ట్రక్ తెలియని ప్రదేశంలో ఆగిపోయిందంటే మీ ట్రక్ కి దగ్గరగా సేఫ్టీ రిఫ్లెక్టర్ సైన్ ఖచ్చితంగా ఉంచండి. ఇదే సరైన సమయం. ఈ విషయాలనే తెలుసుకోవడానికి ట్రిప్ ముగిసేసరికి ఒక మంచి ట్రక్ సారథిలా బాధ్యతను నెరవేర్చాలి. ప్రయాణం ముగిసిన తర్వాత ఒక ట్రక్ సారథికి మంచి సురక్షితమైన పార్కింగ్ చూసుకోండి. ట్రక్ పార్క్ చేసే సమయంలో టైర్లు ముందు వెనక స్టాపర్ ఉంచండి. వాలుగా ఉన్నప్పుడు ఇది రక్షణ ఇస్తోంది. అన్ని విండోలు మూసేసి ఎలక్ట్రిక్ సిస్టమ్ ఆపేయండి. క్యాబిన్ లాక్ చేసి మీ తాళం మీ దగ్గర పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ బాధ్యతలను మీరు ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి నష్టం కలగకుండా సమయానికి ట్రక్ ని, సామాన్లను గమ్యానికి చేరుస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ట్రక్స్ తో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ ని సరిగ్గా ఉపయోగించడం గురించి. మీ ట్రక్కుల్లో కంపెనీ నుంచి చాలా రకాల సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, వీటిని సరిగ్గా ఉపయోగిస్తే దుర్ఘటనలు ఇంకా ప్రాణ ఆస్తి నష్టం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ట్రక్ ఇంకా సారథిని కాపాడడానికి ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి. ఎలాంటి కొన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయంటే చూడండి. ఇంజన్ బ్రేక్స్. లోయ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇంజన్ బ్రేక్స్ ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వలన ట్రక్ లో ఇచ్చిన ఇంజన్ బ్రేక్ ని నొక్కి ఇంకా ఎక్సిలరేటర్ నుంచి కాలు తీసేయాలి. హెచ్ఎస్ఏ. అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్. ఎత్తుగా వెళ్లే దారుల్లో రీస్టార్ట్ చేయడం వల్ల ట్రక్ రోల్ బ్యాక్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి హెచ్ఎస్ఏ స్విచ్ ని ఉపయోగించాలి. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్. ఇది సారథి యొక్క డ్రైవింగ్ బిహేవియర్ ని రియల్ టైంలో క్యాప్చర్ చేస్తుంది. ఇంకా దీని వలన అన్సేఫ్ డ్రైవింగ్ ఎలా అంటే హార్ష్ ఎక్సెలరేషన్, హార్ష్ బ్రేకింగ్ తో సంబంధం ఉన్న అన్ని విషయాలను ట్రాక్ చేయవచ్చు. ఈ రిపోర్ట్ ని అర్థం చేసుకొని మీరు మీ డ్రైవింగ్ స్కిల్స్ ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు ట్రక్కుల్లో ADAS, ఇదేంటంటే అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఇది కూడా వస్తోంది. అది సారథులకు రకరకాల పరిస్థితుల్లో జాగృతం చేసి దుర్ఘటనలు జరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఒకవేళ మీ ట్రక్లో ఈ ఫీచర్స్ ఉంటే అలారం మోగ్గానే అప్రమత్తమై ట్రక్ని కంట్రోల్లోకి వస్తోంది. ఇది టెక్నాలజీ అంటే. డ్రైవింగ్ మానిటరింగ్ సిస్టమ్. ఒకవేళ సారథి కునుకు తీసుకుంటే స్పృహ కలిగించి వెంటనే చైతన్యమిస్తోంది. లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్. ఈ వార్నింగ్ సిస్టమ్ అప్రమత్తంగా ఉంచి ట్రక్ దాని లేన్ దాటిందని సారథికి అలర్ట్ ఇస్తుంది. అప్పుడు మీరు మీ ట్రక్ సురక్షితంగా ఉంటాయి. కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్. ఎదురుగా ఏదైనా యాక్సిడెంట్ జరిగే సమయంలో అప్రమత్తం చేస్తుంది. ఒకవేళ మీ ట్రక్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటే దీని ద్వారా మీరు టైర్ ప్రెషర్ని నిరంతరం గమనిస్తూ ఉండండి. కానీ అలర్ట్ రాగానే, అంటే ప్రెషర్లో తగ్గుదల వచ్చిందంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఇంతేకాకుండా టాటా మోటార్స్ ట్రక్లో చాలా రకాల ఫీచర్స్ వస్తున్నాయి. ఇటు సారథి అటు ట్రక్ల యొక్క సేఫ్టీని పెంచుతున్నాయి. ఎలాంటివంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్. వివిధ పరిస్థితుల్లో ట్రక్కులను స్కిడ్ కాకుండా చూస్తాయి. ఇవే కాకుండా కొన్ని ట్రక్కుల్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టర్న్ తీసుకునేటప్పుడు ట్రక్కులు పడిపోకుండా కాపాడడానికి చాలా సహాయకారిగా ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు సేఫ్టీతో కలిసిన టెక్నాలజీ మీరు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారో మీరు సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, సేఫ్టీ ఫీచర్స్ ని ఉపయోగించడం వల్ల మీ ప్రయాణాన్ని ఎలా సులభంగా మారుస్తాయో ఇంకా సురక్షితంగా ఉంచుతాయో ఇది మీరందరూ అర్థం చేసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నామంటే కేవలం మీలాంటి ట్రక్ సారథుల కోసమే కాదు, అసలు పూర్తి ట్రక్ సముదాయాల కోసం లాభాలతో కూడుకుంది. చూడండి ఫ్రెండ్స్, మనం తెలుసుకుందాం సేఫ్ డ్రైవ్ చేస్తూ మనం ఎలా ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు. ట్రక్లో ఇచ్చిన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్తో స్పీడ్ని సెట్ చేయండి. అక్కడ ఇచ్చిన ప్లస్ లేదా మైనస్ నాబ్ వాడుతూ యాక్సిలరేటర్ వాడకుండా చేస్తే ట్రక్ స్పీడ్ పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. అంటే మీ అలసటను కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా ట్రక్ మైలేజ్ కూడా అద్భుతంగా వస్తుంది. డాష్ బోర్డ్ లో ఇచ్చిన సూచనల అనుసారంగా గేర్ ని మార్చి ట్రక్ ని సరైన గేర్ లో నడపండి. దీంతో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఆదా చేయొచ్చు, క్లచ్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఒకవేళ మీ ట్రక్ లో మల్టీ మోడ్ ఎఫ్ఈ స్విచ్ ఉంటే లోడ్ వేగం ఇంకా ఎత్తులో వెళ్లడం ఆధారంగా దీన్ని కరెక్ట్ గా ఉపయోగిస్తే మీకు ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తుంది. ఒకవేళ మీ ట్రక్ లో మోడ్ షిఫ్ట్ అడ్వైజర్ ఉన్నట్లయితే దానిని అనుసరించి మోడ్ ని ఎంచుకోండి. హైవేలో వెళ్లే సమయంలో ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్ ని ఆఫ్ చేయండి. ఇంతేకాకుండా టాటా మోటార్స్ ట్రక్లలో ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే మీ ట్రక్ మైలేజ్ ని పెంచుకోవడానికి సహాయకారిగా ఉపయోగపడతాయి. ఇంతేకాకుండా ఎలా అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ ఐడ్లింగ్ లో ఉంటే చాలు ఆటోమేటిక్ ఇంజన్ ఆఫ్, టీపీఎంఎస్ ద్వారా టైర్ ఎయిర్ ప్రెషర్ మానిటరింగ్, ఇంజన్ బ్రేక్ ని ఉపయోగించడంలో తక్కువ ఫ్యూయల్ ఖర్చు అవడం వంటి ఫీచర్స్ మీకు ఈ ట్రక్ లో దొరుకుతాయి. ఈ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫీచర్లను వాడడంతో పాటు మీకోసం కొన్ని అవసరమైన సూచనలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన పెట్రోల్ పంప్ నుంచి మాత్రమే ఫ్యూయల్ నింపుకోవడం మంచిది. మీ ట్రక్కు ఫ్యూయల్ని ఉదయాన్నే నింపుకోండి, లేదంటే తిరిగి మళ్ళీ రాత్రికి నింపుకోండి. మన ట్రక్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడం తప్పనిసరి. దాంతో మన ట్రక్ మైలేజ్ పెరుగుతోంది. మీ ట్రిప్లో ఎదురొచ్చే అడ్డంకులను నివారించడానికి మీ ట్రిప్ మొదలుపెట్టే ముందే రూట్ ప్లాన్ చేసుకోండి. మీ రూట్ చాలా చక్కగా ఉండేలా చూసుకోండి. దీనికోసం అధునాతన జీపీఎస్ లేదా ఫ్లీట్ ఎడ్జ్ని ఉపయోగించడం చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ఇలా చిన్న చిన్న విషయాలపై ధ్యాస ఉంచితే అన్నిటికంటే ముందు మన ప్రయాణాన్ని సురక్షితం చేయడమే కాక మీ ట్రక్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీని కూడా అద్భుతంగా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్, పదండి మన మాస్టర్ క్లాస్లో ఈ వీడియోతో ముందుకు వెళ్దాం. ఇంకా ఆఖరి టాపిక్ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ గురించి విపులంగా తెలుసుకుందాం. ట్రక్ బ్రేక్ డౌన్ అయిందంటే ఏం చేయాలి? ప్రయాణం మధ్యలో మీ ట్రక్ బ్రేక్ డౌన్ లేదా ఏదైనా చెడిపోయిందంటే అన్నిటికన్నా ముందు హజార్డ్ లైట్స్ ఆన్ చేసి ఉంచి రోడ్ పక్కన మీ ట్రక్ని ఆపండి. ఇంకా ట్రక్ వెనుక 50 మీటర్ల దూరంలో అప్రమత్తంగా త్రికోణాన్ని ఉంచండి. టాటా ట్రక్స్ బ్రేక్ డౌన్ అయితే టాటా మోటార్స్ యొక్క అఫీషియల్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ నెంబర్ 1800209797 ఉపయోగించండి. అంటే తక్కువ సమయంలో టాటా మోటార్స్ నుంచి నేరుగా సహాయం పొందండి.
ఒకవేళ ట్రక్లో చిన్న ప్రాబ్లం ఉంటే జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే దాన్ని సరి చేసుకోండి. ప్రయాణానికి వెళ్లే ముందే ట్రక్ని పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవడం తప్పనిసరి. ఒకవేళ దుర్ఘటన సమయంలో ఏం చేస్తారు ఏంటంటే, మీకు రోడ్ దుర్ఘటన జరిగితే మీ ట్రక్ని వెంటనే ఆపండి. హజార్డ్ లైట్స్ని వేసి ఉంచండి. మీ పరిస్థితిని తెలియజేయడానికి అప్రమత్తంగా త్రికోణాన్ని ఉంచండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా గాయమైతే ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా పెద్ద పెద్ద గాయాలైతే అంబులెన్స్ని పిలవండి. దుర్ఘటన జరిగిన సమయంలో గాయాల పాలైన వాళ్లకు నీరు తాగించకండి. క్యాజువాలిటీ నిర్వహించేటప్పుడు నిదానంగా ఉండండి. చెడుగా హ్యాండిల్ చేయడం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. ఒకవేళ సందేహం ఉంటే ప్రొఫెషనల్ వచ్చి సహాయం చేయడం కోసం ఎదురు చూడండి. దెబ్బ తగిలిన వారి శరీరం వేడిగా ఉంచండి. సంఘటనా స్థలంలో మీ ట్రక్తో పాటు అన్ని వాహనాలను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దుర్ఘటనలో మీ తప్పు ఉందో లేదో మీరు 24 గంటల లోపల పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కలవండి. అవసరమైతే గాయాల పాలైన వారి దగ్గర బంధువులకు విషయం చెప్పండి. సంఘటనా స్థలంలో గుంపులుగా జనాలున్నారంటే, వాళ్ళు కోపంగా ఉన్నారంటే మాత్రం మీరు ట్రక్ బయటకు అస్సలు రావద్దు. అప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా వారి సహాయాన్ని తప్పక తీసుకోండి. అంతేకాకుండా దేశంలోని ఎక్కువ హైవేల్లోని కొన్ని అవసరమైన సౌకర్యాలున్నాయి. ఎలాంటివంటే అంబులెన్స్, ఫ్యూయల్ అసిస్టెన్స్, బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, టైర్ అసిస్టెన్స్, ఇంకా వీటితో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ లాంటి నెంబర్స్ రాసిపెట్టి ఉంటారు. ఈ నెంబర్ల గురించి జాగ్రత్తగా తెలుసుకోండి. మీకప్పుడు ఎమర్జెన్సీ టైంలో సరైన సహాయం సరైన సమయంలో అందుతుంది. అప్పుడు మీ ప్రయాణం ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను, నేషనల్ హైవే హెల్ప్ లైన్ నెంబర్ 1033. దుర్ఘటనలో ఒకవేళ బండిని ఎలా టో చేయాలి? దుర్ఘటన జరిగిన ట్రక్ లేదా బ్రేక్ డౌన్ అయిన ట్రక్ ని టో చేయడానికి ఒక విశేషమైన బండి వీటి కోసమే ఉంటుంది. అప్పుడు దానిని ఉపయోగించడం అవసరం. సరే, ఒకవేళ ఆ బండి అందుబాటులో లేదంటే ఎలాంటి బండిని ఉపయోగించాలంటే, బ్రేక్ డౌన్ అయిన బండిని టో చేసే అంత శక్తి ఉన్న బండిని వాడాలి. టో చేసే సమయంలో దుర్ఘటన జరిగిన బండితో పాటు 2 బండ్ల యొక్క హజార్డ్ లైట్స్ ని ఆన్ చేసి ఉంచాలి. ట్రాఫిక్, రోడ్, వాతావరణం అనుసరించి బండి వేగం గంటకు 24 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎడమ వైపు ఒకవేళ మీ బండి ఉంటే ఎడమ వైపే నడపండి. సురక్షితంగా ఉండండి. మిగిలిన వాహనాలకు దారి ఇవ్వండి. 2 బండ్ల మధ్య దూరం ఎట్టి పరిస్థితుల్లో 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఫ్రెండ్స్, ట్రక్కింగ్ ఇండస్ట్రీలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ చాలా అద్భుతంగా అందుబాటులో ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మీ ప్రయాణాన్ని సులభంగా ఉంచడానికి సహాయకారిగా ఉంటాయి. అలాగే మీ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫ్రెండ్స్, మేము నమ్ముతున్నాం మాస్టర్ క్లాస్లో భాగస్వామిగా మీరు ట్రక్కింగ్ ఇండస్ట్రీతో కలిసి 4 ముఖ్యమైన విషయాలు: ఒక ట్రక్ సారథి బాధ్యత, ట్రక్లో సేఫ్టీ ఫీచర్స్ ఉపయోగించడం, సేఫ్ డ్రైవింగ్ చేస్తూ ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచుకోవడం, ఇంకా ఎమర్జెన్సీ రెస్పాన్స్ లాంటి చాలా విషయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. అలాగే మీకు అనిపిస్తే ఈ మాస్టర్ క్లాస్ని మీ పనిని ఇంకా అద్భుతంగా చేసింది, సులభంగా చేసుకోవడంలో ఉపయోగపడింది అంటే మీకు పరిచయమైన ట్రక్ సారథికి దీని గురించి ఖచ్చితంగా చెప్పండి. మాస్టర్ క్లాస్లో ప్రస్తుతానికి ఇంతే. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.